నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ప్రత్యేకంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు యూనివర్సిటీ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలపై గ్లోబల్ ట్రీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. Hello sir. Hi Andy. So good morning everyone. It's my pleasure to be here in this live show today. Yes sir. So మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే ముందుగా సో బ్రీఫ్గా మీ గురించి అండ్ మీ కంపెనీ గురించి చెప్పండి, గ్లోబల్ ట్రీ. Sure Andy. So hi friends, this is Shrikar Alapati, founder and managing director of this company Global Tree. I've done my graduation in electronics and communications engineering and soon after my engineering ee company Global Tree anedi start cheyadam jarigindi. So this company started by me and my younger brother Mr. Shubhakar Alapati, who is the other director of this company and yeah, frankly cheppalante we started in a humble beginning with a small office and a couple of staff starting nunchi kuda మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఈ విదేశాలకి వెళ్తున్న విద్యార్థులందరూ కూడా కావాల్సిన అన్ని విషయాలు కూడా, సో విదేశాల్లో ఉన్నత విద్య పై చదువులు చదువుకునే విద్యార్థులు కూడా కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే మా ముఖ్య ధ్యేయం అండి. సో ఆ రకంగా ఒక విద్యార్థికి వాళ్ళ అకాడమిక్ ప్రొఫైల్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, దాంతోపాటు వాళ్ళ కెరియర్ గోల్స్, సో ఒక విద్యార్థి వాళ్ళ జీవితంలో ఏం అవుదామనుకుంటున్నారు, ఎక్కడ రీచ్ అవుదామనుకుంటున్నారు, ఎటువంటి గోల్స్ ఉంటాయి వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారము ఒక 100% ట్రాన్స్పరెన్సీతో ఒక రైట్ ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇవ్వటమే మా ముఖ్య ఉద్దేశం అండి. సో ఆ రకంగా మేము స్టార్ట్ చేసాము వే బ్యాక్ ఇన్ 2006 అండి. సో విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మేము ఇచ్చే సర్వీసెస్తో, మేము ఇచ్చే ప్రాపర్ ఒక 100% ట్రాన్స్పరెంట్, ఒక సిన్సియర్, ఒక రైట్ అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్ వలన ఐ థింక్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మాకు ఒక మంచి క్రెడిబిలిటీ, ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటైందండి. సో ఐ థింక్ బహుశా దానివల్లనే అనుకుంటా ఐ థింక్ గ్లోబల్ ట్రీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మేము బాగా ఎక్స్పాండ్ అయ్యామండి. So over last 18 years, so Global Tree has expanded to 17 offices across India and all our company owned offices and 350 plus people on roles of the company and 450 plus university partnerships across 20 plus destinations and so this is a brief about our journey of how Global Tree began and what we are currently doing now. ఓకే సార్. సో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అంటే ఏ విషయాలు మెయిన్గా అతను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? అవునండి. సో మనం కనుక కంపేర్ చేసుకుంటే ఇండియాలో చదువు అండ్ ఫారిన్లో చదువు ఈ రెండు కనుక మనం కంపేర్ చేసుకుంటే ఫారిన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో ఒక విద్యార్థి బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఒక ప్రోగ్రాము, స్పెషలైజేషను, దాన్ని బట్టి వాళ్ళకి ప్రతి సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని వాటికి ఒక త్రీ సబ్జెక్ట్స్, కొన్ని వాటికి ఒక 4 సబ్జెక్ట్స్ పర్ సెమిస్టర్ ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఇండియాలో చూసుకుంటే యూజువల్గా ఎలా ఉంటుందండి, ఐ థింక్ మార్నింగ్ 9 to 4 or 9 to 5 అండ్ వీక్లీ 5 or 6 days ఉంటుంది. బట్ ఫారిన్ ఎడ్యుకేషన్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే అది యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, కెనడా, యూరోప్ ఏ కంట్రీస్ అయినా కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ పర్ డే 3 to 4 hours అండ్ ఇన్ ఏ వీక్ వాళ్ళకి ఒక 3 to 4 days అలా ఉంటుందండి యూజువల్గా. అండ్ ఇక్కడ మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్కి ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ బేస్డ్ ఉంటుందండి. బట్ ఫారిన్లో కనుక స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా అంటే అసైన్మెంట్ బేస్డ్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ మన ఇండియాలో అయితే ఫ్యాకల్టీ బేస్డ్ స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. సో
విద్యార్థులందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది ఫారెన్లో. అట్లా మీరు చూసుకుంటే టాప్ 100 ర్యాంకింగ్స్, టాప్ 200, టాప్ 500 ర్యాంకింగ్స్లో చూసుకుంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగు చాలా దూరంలో ఉన్నాం. మన ఇండియాలో మంచి ఇన్స్టిట్యూషన్స్ లేదని కాదు, అఫ్ కోర్స్ మనకి ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా ఎన్నో టాప్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ర్యాంకింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం దూరంగానే ఉన్నాము. సో విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఇది చాలా గొప్ప అవకాశం. ఫారెన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, అసైన్మెంట్ బేస్డ్, అండ్ ఈ అసైన్మెంట్స్ అంతా కూడా ఎలా అంటే అండి స్టూడెంట్స్ సొంతగా చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ లాగా అట్లా ఏముండదు. సో వాళ్ళు సొంతగా రీసెర్చ్ చేసి వాళ్ళ సొంత హోంవర్క్, గ్రౌండ్ వర్క్ అంతా ప్రాపర్గా చేసుకొని అసైన్మెంట్ సబ్మిట్ చేసుకొని దాని ప్రకారము వాళ్ళు రెస్పెక్టివ్ సెమిస్టర్ కానీ వాళ్ళ రెస్పెక్టివ్ ఇయర్స్ పాసింగ్ అని ఉంటుందండి. అండ్ విద్యార్థులు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎస్పెషలీ ఫారెన్లో ఒక సిన్ ఆర్ క్రైమ్ ఏంటి అంటే ప్లేజరిజం. సో మీ అసైన్మెంట్స్ మీరే చేసుకోవాలి. సో మీరు పొరపాటును కూడా కాపీ చేద్దామనో లేకపోతే ఇంకో రకంగా చేద్దాం అనుకుంటే సో ప్లేజరిజం అనేది ఫారెన్లో ఇట్స్ లైక్ క్రైమ్ అండి. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ సిన్ ఆర్ ఎ క్రైమ్. సో ఆ రకంగా విద్యార్థులందరూ కూడా ఒక ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి అలవాటు పడితే ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు సొంతగా ఏ పనైనా చేసుకుంటారు, కరెక్ట్గా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే సార్. అయితే జర్మనీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్కి జర్మన్ లాంగ్వేజ్ రావటం కంపల్సరీ అంటారా? లేదండి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది విద్యార్థులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఏమనుకుంటారంటే అఫ్ కోర్స్ మనందరికీ జర్మనీ తెలుసు. జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ లీడర్ ఎస్పెషలీ ఇంజనీరింగ్ రంగంలో. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ అనేది చాలా చాలా ఫేమస్ అండి. మనందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు మనకి. సో ఈ జర్మనీలో వెళ్ళి చదువుకోవాలంటే, పై చదువులు చదువుకోవాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలనుకుంటారు చాలామంది. అదొక భ్రమ అండి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ మిత్. సో జర్మన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ జర్మనీలో వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో త్రూఅవుట్ ద అకాడమిక్ కరికులం అంతా కూడా ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. సో దానివలన విద్యార్థులందరూ కూడా కంపల్సరీగా జర్మన్ లాంగ్వేజ్ రావాలని ఎటువంటి రూల్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు అక్కడ అంటే ప్రాక్టికల్గా బతకాలంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవాలన్నా లేకపోతే వేరే వాళ్ళు ఉంటున్న ప్లేస్లో వేరే కొలీగ్స్తో కానీ లేకపోతే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నా సో జర్మన్ లాంగ్వేజ్ కనుక విద్యార్థులు నేర్చుకుంటే ఖచ్చితంగా ఎన్నో రకాల బెనిఫిట్ ఉంటుందండి వాళ్ళకి. ఓకే సార్. అండ్ అలాగే జర్మన్ వెళ్ళి అక్కడ చదువుకోవాలి, జర్మనీకి వెళ్ళి అని అనుకునే స్టూడెంట్స్కి పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యా అండి. సో జర్మనీ చెప్పాలంటే అండి వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనం కనుక చూసుకుంటే 2023 మన భారతదేశం నుంచి జర్మనీకి పై చదువులకు వెళ్ళిన విద్యార్థుల సంఖ్య చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 45,000 to 50,000 స్టూడెంట్స్ అండి. ఇదివరకు ఒక 3 years 4-5 years బ్యాక్ చూసుకుంటే ఒక 10-15 వేల మంది పైగా వెళ్ళేవాళ్ళు. బట్ ఈ 10-15 వేల సంఖ్య ఆల్మోస్ట్ ఒక 45-50 వేల వరకు రీచ్ అయిపోయిందంటే జర్మన్ ఎడ్యుకేషన్కి ఉన్న డిమాండ్ మీ అందరికీ అర్థమవుతుంటుంది. సో జర్మనీలో ఎడ్యుకేషన్ కానీ కెరియర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ కానీ చాలా హై అండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఆ రకంగా చూసుకుంటే జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్. సో జర్మన్లో ఎలా ఉంటుందంటే అండి ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ తెలుసుకోవాలి, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బ్రాడ్లీ ఒకటేమో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటుందండి. పబ్లిక్ యూనివర్సిటీస్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒక గ్రేట్ బెనిఫిట్ విద్యార్థులకి ఏంటి అంటే ట్యూషన్ ఫీ ఆల్మోస్ట్ నిల్ అండి. సో అంటే ట్యూషన్ ఫీ ఉండదు, ఒక నామినల్ ఒక లైబ్రరీ ఫీజ్ అనో డెవలప్మెంట్ ఫీజ్ అనో ఒక €300 కానీ €400 కానీ €500 కానీ పర్ సెమిస్టర్ ఉంటుంది. సో €300 అంటే ఒక 30,000 40,000 50,000 ఒక్కొక్క సెమిస్టర్ కంటే ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీ అనేది నిల్ అనుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి.
జర్మనీలో. సో పబ్లిక్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. కానీ విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జర్మన్ యూనివర్సిటీస్లో ఎంట్రీ అనేది అంత ఈజీ కాదు. మినిమం టు మినిమం స్టూడెంట్స్కి ఒక 75% ఉంటే విద్యార్థులందరూ కూడా ఒక 6 to 8 months ముందు ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ అండి. సో జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఒక డిఫరెంటే. సో ఒక జర్మన్ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫర్ లెటర్, ఫస్ట్ స్టెప్ ఆఫర్ లెటర్ మనందరికి తెలిసిందే. ఈ ఆఫర్ లెటర్ కానీ అడ్మిషన్ లెటర్ రావాలి అంటే కంపల్సరీగా టైం పడుతుంది. పబ్లిక్ యూనివర్సిటీస్ చూసుకుంటే ముఖ్యంగా ఒక 2 months కానీ 3 months కానీ అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. బట్ జర్మన్ యూనివర్సిటీస్లో ఎస్పెషలీ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒక ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషను. బట్ 75% ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఒక 6 months 8 months ముందు అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా జర్మనీలో ఎన్నో ఒక గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సో 75% కంటే తక్కువ ఉన్న విద్యార్థులు నేను జర్మనీకి వెళ్ళి చదువుకోలేనా అనుకోవాల్సిన అవసరం లేదు. సో మీ అందరు విద్యార్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే మా కంపెనీ గ్లోబల్ ట్రీ వీఆర్ టైడ్ అప్ విత్ సెవరల్ private universities also in Germany అండి. సో right from mid ranking and including several top ranking universities in Germany మా కంపెనీ గ్లోబల్ ట్రీకి టైఅప్ ఉందండి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో చూసుకుంటే పర్సంటేజ్ అకాడమిక్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఒక 60% కావాలండి. యూజువల్గా 60 కంటే తక్కువ ఉంటే కూడా మనం ప్రయత్నించవచ్చు, బట్ 60% ఉంటే సరిపోతుంది. అండ్ ఐఎల్స్ అనేది మ్యాండేటరీ. సో ఐఎల్స్ అనేది మనకి అప్రాక్సిమేట్గా ఒక 6 band ఉండాలండి. ఓవరాల్గా 6 band ఉండాలి. ఇంకొన్ని టాప్ యూనివర్సిటీస్కి 6.5 అడుగుతారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడాలంటే ట్యూషన్ ఫీ ఉంటుందండి. సో ట్యూషన్ ఫీ విల్ రేంజ్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 12 lakhs అనుకోండి. ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ 1.5 years నుంచి 2 years వరకు ఉంటుంది. ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ ట్యూషన్ ఫీ వచ్చేసి ఒక 12 to 25 lakhs వరకు ఉంటుందండి. సో సెమిస్టర్ వైజ్గా కట్టుకోవచ్చు. సో జర్మనీకి వెళ్ళే విద్యార్థులకి ఒక మెరుగైన భవిష్యత్తు ఉందండి. వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత ఒక 18 months PSW వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్నాక వాళ్ళకి ఒక లోకల్ కార్డ్ వస్తుందండి. ఆ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అనేది చేసుకోవచ్చు. 20 hours per week, 80 hours per month పార్ట్ టైం జాబ్స్ లీగల్గా చేసుకోవచ్చు. దట్ ఈస్ డ్యూరింగ్ స్టడీస్. అండ్ డ్యూరింగ్ వెకేషన్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ అరౌండ్ 40 hours per week. ఓకే సార్. సో ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అంటే ప్రెసెంట్ జర్మనీలో డిమాండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటి? యా, సో వెరీ నైస్ క్వశ్చన్ అండి. సో విద్యార్థులందరూ కూడా ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ నేను అందజేసేది ఏంటి అంటే మీరు వెళ్ళే కంట్రీ అనేది కరెక్ట్గా తెలుసుకోండి. ఆ కంట్రీలో ఏ ఫీల్డ్స్ అయితే డిమాండ్లో ఉన్నాయో అది మీరు తెలుసుకొని ఒక ప్రాపర్ హోంవర్క్ గ్రౌండ్ వర్క్ చేసుకొని దానికి కనుక పెట్టుకోగలిగితే మీ కెరియర్ మాత్రం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుందండి. సో అట్లా మనం చూస్తే ప్రోగ్రామ్స్ ఇన్ డిమాండ్ ఎస్పెషలీ ఇన్ జర్మనీ చూసుకుంటే మనం జర్మనీ అనుకున్నాము. జర్మనీ ఈజ్ అ వరల్డ్ లీడర్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎస్పెషలీ ఇన్ ద ఆటోమోటివ్ ఫీల్డ్. సో ఆటోమోటివ్ రంగం మీరు చూసుకుంటే మనందరికి తెలిసిన మోస్ట్ పాపులర్ 4-wheelers మర్సిడీస్ బెంజ్ కానీ, ఆడీ కానీ, BMW కానీ, వాక్స్ వ్యాగన్ కానీ ఇట్లాంటి ఎన్నో టాప్ కంపెనీస్ జర్మనీ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ అండి. సో జర్మనీలో వేరియస్ ప్రోగ్రామ్స్ ఇన్ డిమాండ్ అనుకుంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ నో ChatGPT. సో ChatGPT ఐ థింక్ చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ ChatGPT అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి, ఇది చాలా డిమాండ్. ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ఈవెన్ జర్మనీలో కూడా చాలా డిమాండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో దీనిలో చూసుకుంటే అండి శాలరీ వచ్చేసి 65,000 to 1,20,000 euros per annum ప్యాకేజ్ అండి. అండ్ దాంతోపాటు మన కంపెనీస్ చూసుకుంటే శాప్ ఉంది, సిమెన్స్ ఉంది, వాక్స్ వ్యాగన్ ఉంది, ఎన్నెన్నో టాప్ కంపెనీస్ ఉన్నాయి. దాని తర్వాత రోబోటిక్స్ అండి. సో రోబోటిక్స్ చాలా డిమాండ్లో ఉంది. దీని శాలరీ రేంజ్ చూసుకుంటే కూడా ఒక 60,000 to 1 lakh euros per annum ప్యాకేజ్ అండి. సో దీనిలో ఒక చాలా పాపులర్ కంపెనీ కుకా రోబోటిక్స్ కంపెనీ అండి జర్మనీలో. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ. ఐ థింక్
ఫార్చ్యూన్ 100 కంపెనీస్ కావచ్చు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అండ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఒక సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, సైబర్ సెక్యూరిటీ సెల్ అనేది ఏర్పరచుకుంటున్నారు. సో దాని రకంగా సైబర్ సెక్యూరిటీ కూడా చాలా డిమాండు. అండ్ దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ అనండి, సోలార్ అనండి, ఈవీ అనండి, ఇవన్నీ కూడా విపరీతమైన డిమాండు. బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి, దీనికి కూడా చాలా డిమాండ్. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 45,000 నుంచి 90,000 యూరోస్ పర్ యానం ప్యాకేజెస్ అండి. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సో అది కూడా చాలా చాలా పాపులర్. దీంతోపాటు ఎన్విరాన్మెంటల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఎస్పెషలీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా విపరీతమైన డిమాండ్ జర్మనీలో. ఓన్లీ ఇంజనీరింగ్కే అనుకోవాల్సిన అవసరం లేదు, దాంతోపాటు బిజినెస్, లా అండ్ అదర్ ఎలీడ్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా జర్మనీలో బాగా డిమాండ్ ఉందండి. ఓకే సార్. అండ్ అలాగే ఈ గ్లోబల్ ఎడ్యు ఫెయిర్ మీరు కండక్ట్ చేస్తున్నారు కదా March 8th, దాని గురించి చెప్తారా? యా అండి. సో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇది ఒక మంచి అవకాశం అండి. మా కంపెనీ గ్లోబల్ ట్రీ, విచ్ ఈస్ అ 18 years old కంపెనీ అండి. వీఆర్ డూయింగ్ అన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ఆన్ 8th March అట్ హోటల్ హయత్ ప్లేస్, హైదరాబాద్. సో ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో ఒక 50+ యూనివర్సిటీస్ ఫ్రమ్ యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూరోప్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి. విద్యార్థులందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటి అంటే, మీరు కనుక మీ అకాడమిక్ డాక్యుమెంట్స్, మీ రెజ్యూమే, మీ పాస్పోర్టు మా కంపెనీ గ్లోబల్ ట్రీకి సబ్మిట్ చేస్తే యూ విల్ గెట్ అ VIP యాక్సెస్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద యూనివర్సిటీ అఫీషియల్స్. అండ్ ఈ యూనివర్సిటీలో ఏంటంటే మీ డాక్యుమెంట్స్ కనుక ముందే సబ్మిట్ చేసుకోగలిగితే మీ ఆఫర్ లెటర్ ఆన్ ద స్పాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్తో, ఇంక్లూడింగ్ జర్మనీ యూనివర్సిటీస్తో గ్లోబల్ ట్రీకి ఉన్న స్పెషల్ టైప్ ఏంటి అంటే, వీ విల్ ప్రొవైడ్ ఆఫర్ లెటర్ ఇన్ 1 hour అండి. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. దాంతోపాటు కొన్ని ఆస్ట్రేలియా నుంచి, కొన్ని యూకే నుంచి యూనివర్సిటీస్ వస్తున్నాయి. సో ఆన్ ద స్పాట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అప్రూవల్, ఆన్ ద స్పాట్ GS అప్రూవల్, అట్లానే వేరియస్ NBFCs అండ్ బ్యాంక్స్ వస్తున్నాయండి. స్టూడెంట్స్ క్యాన్ అవైల్ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అప్ టు 1 crore అండి. 1 crore వరకు ఎనీ కొలాటరల్ లేకుండా ఒక లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫారెక్స్ ఏజెన్సీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఫ్లైట్ తాలూకా అకామిడేషన్ పార్ట్నర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వేరియస్ అకామిడేషన్స్ ఏమేమి ఉంటాయి, దాని అప్రాక్సిమేట్ కాస్టింగ్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ గ్లోబల్ ట్రీ వీ డు నాట్ ఛార్జ్ ఎనీథింగ్. మా సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పబ్లిక్ యూనివర్సిటీస్కి ఐ థింక్ ఎస్ దేర్ ఇస్ అ నామినల్ ఛార్జ్, బట్ అదర్వైజ్ మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ కనండి, లేకపోతే వేరే కంట్రీస్ అన్నిటికో కూడా మా సర్వీసెస్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ వీ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకే. అండ్ మార్కెట్లో ఇంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు. సో గ్లోబల్ ట్రీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, మా కంపెనీ 18 years old కంపెనీ అండి. మీకు ఇందాక చెప్పాము, ఒక 100% ఎండ్ టు ఎండ్ ట్రాన్స్పరెంట్, రైట్ అండ్ పర్ఫెక్ట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడమే మా ఉద్దేశం. సో మా కంపెనీ ISEF సర్టిఫైడ్, NAFSA సర్టిఫైడ్, AIRC అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ సర్టిఫైడ్ అండి, విచ్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ అక్రిడిటేషన్. సో దాంతోపాటు వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ద జర్మన్ హై కమిషన్, ఆస్ట్రేలియన్ హై కమిషన్, UK హై కమిషన్. అండ్ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి వస్తున్న ఒక గెస్ట్ ఎవరంటే మిస్టర్ గ్యారెత్, హూ ఇస్ ద బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్, అండ్ లాట్ ఆఫ్ అదర్ గెస్ట్స్ ఆర్ కమింగ్ అండి. సో విద్యార్థులు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫారెన్ వెళ్ళే ఉద్దేశం ఉంటే మీరేమీ హెసిటేట్ అవ్వద్దు. మా గ్లోబల్ ట్రీ ఎనీ ఆఫ్ ద 17 ఆఫీసెస్ని మీరు అప్రోచ్ అవ్వండి. అది బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను అన్ని రకాలుగా ప్రొవైడ్ చేయటమే, అన్ని రకాలుగా మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ చేయటమే మా ముఖ్య ఉద్దేశం. అండ్ సార్, మీరు ఈ ఫెయిర్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? యా, ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ఇది మేము 8th March కండక్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్లో హోటల్ హయత్ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ 8th March తర్వాత 22nd March కూడా మేము ఒక వర్చువల్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. అంటే విద్యార్థులు హైదరాబాద్ కానీ కొంచెం దూరంలో ఉంటే, ఆ రోజు వస్తానికి వాళ్ళకి వీలు కాకపోతే 22nd March ఒక వర్చువల్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో కూడా ఒక 50+ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. విద్యార్థులందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం వినియోగించుకోవచ్చు.
ఎస్ సార్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్ పేరెంట్స్ భయపడేది అక్కడ సేఫ్టీ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది అనేసి. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా, జర్మనీలో ఎలా ఉంటుంది అని? సో జర్మనీ అండి ఫ్రాంక్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి. వాళ్ళది ఏదైనా కూడా ఒక ప్రాపర్ టైం బౌండ్ ఉంటుంది. సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఇన్ ద వరల్డ్. సో జర్మనీలో ఐ థింక్ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎటువంటి సంకోచం లేకుండా, ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎటువంటి భయపడకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లల్ని పంపించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ విద్యార్థులందరూ కూడా ఇంపార్టెంట్ అడ్వైస్ నేను చెప్పేది ఒకటే అండి, మీరు వెళ్ళే యూనివర్సిటీ అక్కడ ఉన్న ఒక సిస్టమ్ ఏంటి, అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి, అక్కడ ప్రతి యూనివర్సిటీకి ఒక కెరియర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఉంటుంది. సో వాళ్ళతో మీరు కాన్స్టెంట్ టచ్లో ఉండండి. మీ పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, మీ అకామిడేషన్ కావచ్చు, మీ ఇంటర్న్షిప్స్ కావచ్చు, మీ ఫుల్ టైం జాబ్స్ కావచ్చు. సో మీరు రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళ రెస్పెక్టివ్ ఈ కెరియర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెల్తో మీరు హెల్ప్ తీసుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ విద్యార్థులందరూ ఫారెన్ వెళ్ళే దేనికంటే అంటే మేజర్ థింగ్ ఏంటంటే అండి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఇప్పుడు జర్మనీ లాంటి దేశంలో ఒక 60, ఒక 80, ఒక 100+ కంట్రీస్ నుంచి విద్యార్థులు వస్తుంటారు. సో మీరు మన ఇండియన్ విద్యార్థులు, మన ఆంధ్రానో తెలంగాణ విద్యార్థులోనే కాకుండా వాళ్ళతో ఉండటమే కాకుండా వేరియస్ నేషనాలిటీ వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఒక నెట్వర్క్ అనేది ఏర్పరచుకుంటే మీకు జీవితంలో భవిష్యత్తులో ఎన్నో రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఒక గ్రేట్ అవకాశం అండి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 8th March. అండ్ మీ అందరికి చెప్పినట్టు మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఉద్దేశం ఒకటే, మీరు యుఎస్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, మీ అందరికీ కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను సర్వీసెస్ మీకు కావాల్సినట్టు ప్రొవైడ్ చేయడమే మా ఒక ముఖ్య ఉద్దేశం. లాస్ట్ 18 yearsలో మేము ఒక 30,000+ స్టూడెంట్స్ని పంపించామండి లక్కీగా. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ విద్యార్థులందరూ కూడా వాట్ ఆర్ బెస్ట్ పాసిబుల్ వీ విల్ ట్రై టు హెల్ప్ యూ, సపోర్ట్ యూ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. యూజువల్గా విద్యార్థులు ఏంటి వీసా వస్తే హ్యాపీ ఫీల్ అవుతారండి. అఫ్ కోర్స్ మేము కూడా మీ వీసా వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ అంతకంటే ఎక్కువగా మేము ఎప్పుడు సంతోషపడతామంటే మీ చదువు పూర్తి చేసుకొని, అది బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, మీ చదువు పూర్తి అయిన తర్వాత మీరు ఒక ఫుల్ టైం మంచి జాబ్ తెచ్చుకుంటే ఐ థింక్ దట్ విల్ బీ వన్ ఆఫ్ అవర్ హ్యాపీయెస్ట్ డే. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆ విషయంలోనే భయపడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారు. యా అండి. సో జర్మనీలో మనకి స్టూడెంట్స్ యూనివర్సిటీస్కి వెళ్ళిన తర్వాత ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తయినాక పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 20 hours per week, 80 hours per month చేసుకోవచ్చు డ్యూరింగ్ స్టడీస్, అండ్ ఫుల్ టైం డ్యూరింగ్ వెకేషన్స్ చేసుకోవచ్చు. అండ్ తల్లిదండ్రులు మీరు కానీ విద్యార్థులు కానీ మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఈరోజు పబ్లిక్ బ్యాంక్స్ కావచ్చు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ఎన్నో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ అంతా కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఒక విద్యార్థికి సరిపోయే ఒక ట్యూషన్ ఫీ కావచ్చు, లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ అంతా కూడా ఒక బ్యాంక్తో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే సో తల్లిదండ్రుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు ఎటువంటి ఒత్తిడి ఉండదు. సో ఆ రకంగా విద్యార్థి అక్కడ ఇంత దూరం వెళ్ళేది కూడా దేనికోసం, అకాడమిక్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. సో విద్యార్థులందరూ కూడా పార్ట్ టైం జాబ్స్ దీనికంటే కూడా మీ ఎడ్యుకేషన్ మీద, మీ సబ్జెక్ట్స్ మీద, మీ ఎలెక్టివ్స్ మీద ఫోకస్ చేసుకొని మీరు చదువుకునే స్టడీస్ మీద మీకు ఒక కమాండ్ వచ్చిందనుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు డిఫరెంట్ ఫీల్డ్స్కి 70,000, 90,000, 1,20,000 euros ప్యాకేజ్ అండి, స్టార్టింగ్ ప్యాకేజ్. సో ఆ రకంగా విద్యార్థులు కనుక వాళ్ళు చదువుకునే చదువు మీద వాళ్ళకి పట్టు దొరికి ఆ సబ్జెక్ట్లో కమాండ్ దొరికితే మీకు ఒక ఫుల్ టైం జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఫుల్ టైం జాబ్ దొరికిన తర్వాత 18 months PSW ఉంటుందండి. యాక్చువల్గా స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత ఒక 18 months PSW ఇస్తారు, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఈ 18 monthsలో ఒక ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవాలి స్టూడెంట్. అండ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక TR అనేది ఇస్తారండి, టెంపరీ రెసిడెన్స్. సో ఆ రకంగా స్టూడెంట్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఐ థింక్ దే కెన్ వెరీ వెల్ సెటిల్ ఇన్ ఏ కంట్రీ లైక్ జర్మనీ.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్గా గ్లోబల్ ట్రీ కంపెనీ గురించి అండ్ అలాగే జర్మనీ అండ్ అబ్రాడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒక స్టూడెంట్ రైట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.